ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నల్గొండ జిల్లాలో రూపారెడ్డి ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని అతి దారుణంగా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఇద్దరు కలిసి 28 కత్తిపోట్లు, అంటే ఎంత దారుణంగా చంపారో ఒకసారి ఆలోచించుకోండి. అసలు సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. స్కూల్లో మందలించాలన్నా భయం వేస్తుంది, స్కూల్కి పిల్లల్ని పంపించాలన్నా భయం వేస్తుంది, వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో భయం వేస్తుంది. డ్రగ్స్ దీనికి కారణమా, గాంజా దీనికి కారణమా, లేకపోతే వేరే వ్యసనాలకు పిల్లలు అలవాట్లు పడి చెప్పేవాళ్ళు లేక ఇంట్లో పేరెంట్స్ చెప్పరు, స్కూల్లో చెప్తేనేమో ఇదో ఇలాంటివి. ఈ దాదాపు 2026 వచ్చిన తర్వాత మనం దాదాపు నెలలో ఒక 5-6 డిబేట్స్ చేస్తున్నాం. మనమే చెప్తున్నాం జెన్ ఆల్ఫా జెన్జీ కిడ్స్ అని. అలాంటి పిల్లలు తప్పుదో పట్టడమే కాకుండా మనుషులను చంపే స్థితికి వెళ్ళిపోతున్నారు అసలుకి. ఒక పక్కన హెచ్ఐవి, ఇంకో పక్కన ఇలాంటి డ్రగ్స్, గాంజా, రకరకాల కల్చర్లు, పబ్ కల్చరు. ఇలా ఉంటే ఇంకా దారుణం. సొసైటీని నిజంగా చెప్తున్నాను, మనం తప్పితే వేరే వాడు ఎవడో వచ్చి మార్చడు. తల్లిదండ్రులు ఫస్ట్ మేల్కొనాలి. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, వాడి పక్కన కూడా ఎవడన్నా కానీ వాడి బుద్ధి మారుతుందంటే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పపోయినా కానీ స్కూల్లో ఎవరికైనా ఇంపార్టెంట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండే ఒక టీచర్కి చెప్పటమో, లేకపోతే ఒక సార్కి చెప్పటమో, లేకపోతే ఫ్రెండ్కి చెప్పటమో, వాడిని మార్చుకునే ప్రయత్నం అయితే మీరే చేయాలి. ఇద్దరు పిల్లలు చంపుతుంటే వాడి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి తెలియదా వీళ్ళు ఇంత ప్లాన్ చేస్తున్నారని? అదే ఏం తప్పు చేసింది రూపారెడ్డిని 28 కత్తిపోట్లు పడవటం? నిజంగా సమాజం మేల్కొనాలి. లేకపోతే రేపు మీ ఇంట్లో ఆ కత్తిపోట్లు పడతాయి, ఎవరింట్లో అయినా పడుతుంది. ఇది తల్లిని చంపుతున్నారు పిల్లలు. లాస్ట్ టైం నేను సంధ్యారెడ్డి గారిని, ఒక బాబు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి సొంత తల్లిని బాత్రూంలో దారుణంగా పొడిచి చంపాడు. ఇంకా ప్రిన్సిపాల్ చంపడం పెద్ద లెక్కే ఉంది అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు తల్లినే చంపుతున్నారు, ప్రిన్సిపాల్ చంపడం ఏంటనుకుంటున్నారు? నిజంగా సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి అవి చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఎటు వెళ్తుందో ఈ సమాజం? ఇదే అంశం మీద మాట్లాడడానికి ప్రస్తుతం నాతో పాటు సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సంధ్యారెడ్డి గారు నమస్తే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ దారుణంగా హత్యలు చేయటం. దొరికితేనేమో దొంగ, దొరక్కపోతే రాజు. అలా అయిపోయింది సొసైటీ. లా అలానే ఉంది, పోలీసులు అలానే ఉన్నారు, నాయకులు అలానే ఉన్నారు. అరే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని 28 కత్తిపోట్లు. అసలు అసలు ఎవరైనా ఊహిస్తారండి? సొంత అంటే ఇప్పుడు కన్న బిడ్డలు ఎక్కువ శాతం తల్లిదండ్రుల తర్వాత టీచర్స్ అంటేనే ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేసి, అసలు ఆమె చూడడానికి ఎంత మంచిది, మంచి వ్యక్తి అంటే కూడా నేను, ఎందుకంటే నాది కూడా నల్గొండ జిల్లా, ఆ ప్రాంతం మహబూబ్నగర్ నల్గొండ మధ్యలో కొండమల్లపల్లి. అంటే చాలా వరకు ఇక్కడ పక్కన లంబడతండాలు ఉంటాయి, అక్కడ వాళ్ళకు ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి హాస్టల్స్ ఫెసిలిటీ అట్లా స్కూల్ ఉండి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ని చంపిండ్రు అంటే దీనికి కారణం విద్యా సంస్థల్లో చదువు కంటే ముందు సంస్కారం నేర్పాలి. సంస్కారం లేకుండా మార్కులు 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 చదవండి. తల్లిదండ్రులు అంతే, టీచర్స్ అంతే. మా మా బిజినెస్ అయిపోయిందండి స్కూలు. ఇవాళ ఎట్లయిపోయిందంటే టాప్ 600 రావాలి, 600కి 595 రావాలి. వాడు లంగన దొంగన సంస్కారం ఉందా లేదనే పక్కన మార్కులు ఒకటి వస్తే చాలు. ఇందులో లేదండి స్కూల్స్ టీచర్స్ ఆ పిల్లోడు ఏంది, వాడు స్థితిగతులు ఏందనేది వాళ్ళకన్నా ముందు తల్లిదండ్రుల పెంపకం. తల్లిదండ్రులు పిల్లలను ఘనంగానే సరిపోదు, దేశం మీద వదిలేసి ఇలా చేయడం కాదు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలని పెంచి పోషించి వాడిని ఒక మంచి వ్యక్తిని తయారు చేస్తాము దేశానికి రాష్ట్రానికి అన్నప్పుడే కనండి. కానీ ఇట్లా ఊళ్ళ మీద వదిలేసేసి మీరు చేసే దొంగ పనులకు టీచర్లను చంపుతారు. ఇవాళ ఆమె నాకు తెలిసి 28 సంవత్సరాలు అంటండి. మరి ఇవాళ ఎంతమంది బ్యాచ్లు మంచి డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు అయినరంట. ఇవాళ 10వ తరగతి పిల్లోడు ఈ రకంగా ఉంది అంటే మరి ఇంకా మనము టీచర్లు ఎందుకు చదువు చెప్తారండి? ఎవరికి ఏం అవసరం వాళ్ళకి. ఇంకొకటండి, టీచర్ల ముందే తల్లిదండ్రులు మా పిల్లల్ని కొట్టకండి, మా పిల్లల్ని ఏమనకండి, లేదంటే మీడియాను పిలుస్తా. మీ మీడియా దరిద్రం అక్కడ తగలబడింది. మీరు ఏమన్నానండి, అంటే మీడియా వస్తుంది, సోషల్ మీడియా అందరు తప్పు ఉంది దీంట్లో, అందరు తప్పు తల్లిదండ్రులు. ఇక్కడ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. కరోనా కన్నా ముందు కరోనా కారణంగా కరోనా బ్యాచ్ పిల్లలకు పోలీసు నిర్లక్ష్యం అండి. ఇవాళ పోలీసు నిర్లక్ష్యంలో చట్టం అంటే ఒక అవగాహన లేదు పొరలకు. తల్లిదండ్రులు అంటే ఒక గౌరవం లేకుండా పోయింది. చట్టం అంటే కనీస మినిమం కూడా వాళ్ళకు ఒక అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించాలని గత ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నామండి.
ఏంది ఆడపోరలు చూస్తేనేమో ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్లా చేస్తారు, మగ పోరాలు కంటేనే ఈ కొడుకులేమో మర్డర్ చేస్తారు. ఏంటంటే దీనికి ఎవరు అంతటి కాలం అందరం సమాజం సిగ్గుపడాలి. ఇలా ఒక ఉపాధ్యాయుని చంపిండ్రంటే రేపు ఉపాధ్యాయులు చదువు చెప్పరు పిల్లలకు చదువు చెప్పకపోతే వెనకటికి చింత పరుగులు తీసుకొని కొట్టేటోళ్ళండి. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఇవాళ అట్లుందా? మేము కూడా దండించుకున్నాము. దండించుకోకపోతే చదువు ఎట్లా వస్తుంది చెప్పండి? ఏదైనా కూడా ఇలా తల్లిదండ్రులు లక్షలు కడుతున్నారు ఫీజులు. వాడి సంస్కారం లేదు, వాడికి మాట్లాడే విధానం తెలియదు, సిగ్గు వాడు అసలు. ఒక్కొక్కడు మొన్న చూసారు కదా, కేటీ రామారావు గారు నీట్ లో ఫస్ట్ వచ్చినారని వాళ్ళని పిలిపించి కంగ్రాచులేషన్ బొకే ఇద్దాం అన్నప్పుడు వాడు సిగ్గుందా? వాడి చదువు ఎందుకు సంకనాక? ఇట్లా తయారైపోయింది పోరలు. మాట్లాడింది అంటారు. అరే బాధేస్తుందండి. పిల్లలు జరపని తల్లిదండ్రులు కాకపోతే ఎవడండి? మీరు పట్టించుకోకపోతే తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఎవడు కనడం మీ వంతు అంటే సమాజం మీద వదిలేస్తారు. ఇట్లా ఊర్లలో పిల్లోడండి సెల్ ఫోన్ కొన్నారు అన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారండి? పిల్లల దగ్గర చదువుకునే పిల్లల దగ్గర డబ్బులు ఉండి జలసాలు చేసిన తల్లిదండ్రులు ఎందుకు గమనించారండి? ఎక్కడి నుంచి ఎందుకు అడగరండి? అంటే అచ్చోష్నాబోతులాగా వదిలేస్తారా రోడ్ల మీద పిల్లల్ని? వదిలేసి ఎవడు పని కావాలి? ఇలా ఆమె కుటుంబం ఏంది, ఆమె వ్యవస్థ ఏంది? ఇలా ఆమె మీద కొన్ని లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులు చదువుకొని అది చేస్తే ఇలా ఎంత బాధని. ఆమె ఏం చేసింది ఇలా అంటే, ఏదో స్కూల్కి వచ్చినప్పుడు ఏదో మొబైల్ కూడా దొరికిందంట బ్యాగ్ లో 20 days బ్యాక్. దొరికితే మందలించి డే స్కాలర్ వస్తున్నాడంట. హాస్టల్ ఉండేవాడంట, అంటే స్కూల్లో హాస్టల్స్ అంటే దాని మీద కక్ష కట్టుకొని ఇలా దాన్ని సాగా చేయడం. అంటే ఆమె ఏం చెప్పింది, పిల్లోడు భవిష్యత్తు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి. సరే పిల్లలు చిన్నప్పుడు ఎట్లుంటదండి తెలియదు కాబట్టి గురువులు తల్లిదండ్రులతో సమానం. ఇలా చెప్తే తల్లిదండ్రులు ఆమె ఎంత బాబో అని ఎంత అరిచింది. ఒక క్లూ అండి. అంతకుముందు వరకు కూడా రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ జరిగింది, కానీ ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? తల్లి వాళ్ళ పిల్లలు స్కూల్ విద్యార్థులు, వాడు ఎంత ధైర్యం అండి. దీనికి అంతటికి ఫస్ట్ టైం అండి ఇది జరగటం రెండు తెలుగు రాష్ట్రాలలో. ఒక ప్రిన్సిపాల్ చంపటం దిస్ ఇస్ ఫస్ట్ టైం. గ్లౌజ్ వేసుకొని కత్తితో చూసారు సోషల్ మీడియా. మరి నేను అనేది ఏంది, చెత్త నా కొడుకులకి ఫోన్లు ఇవ్వద్దు 16 సంవత్సరాలు ఎవరికంటే తల్లిదండ్రులు ఐఫోన్లు, మా పిల్లలకు బైకులు కార్లు సంకనాకండి. ఇప్పుడు తల్లిదండ్రులు తప్పుతున్నారు. పాలన చంపారు గట్టిగా చెప్తే తల్లిదండ్రులు గొంతు కూడా విసుకుతున్నారు. మనం చూడలేదా మన గతంలో? ఇవాళ 13 సంవత్సరాల అమ్మాయి అండి తాతయ్యని చంపిపించింది. లవ్వర్ కి బైక్ కొనియాలని చెప్పేసి తాతయ్యని చంపిపించి 3 వ్యక్తులతో చంపిపించి ఆ వీడియో తీసి మళ్ళీ వాళ్ళకి పెట్టింది. అంటే ఈ పోరికైనా సిగ్గు శరము ఏమైనా ఉందా? 13 సంవత్సరాల అమ్మాయి. అంటే వీళ్ళ మైండ్ ఎంత క్రైమ్ అయిపోయింది అంటే, తల్లిదండ్రులు బతుకున్నారా అసలు ఉన్నారా లేరా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎంత ఇవాళ చాకచక్యంగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ఎందుకు మీరు ఏం సంపాదన ఎవరి కోసం సంపాదిస్తున్నారు? మీరు ఎన్నిసార్లు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడిన సందర్భాలు తల్లిదండ్రులు నేను అనేక సార్లు అడిగినా. ఇంట్లోడు నేను కూడా వస్తాండి. తల్లిదండ్రులు అంటే అందరం వస్తాం. పిల్లలను ఇవాళ చిన్న పిల్లలే కదా, పుట్టిన పిల్లవాడికి ఫోన్ ఇవ్వగానే మా పిల్లవాడికి ఫోన్ చేయడం ఇత్తి అవుతుండండి అంట. సిగ్గుపడాలి మనం. ఫోటోలు దింపుకోవడం, వీడియోలు పెట్టడం, అన్నం తింటుంటే పిల్లగానికి ఫోన్ ఇస్తారు. వాడు తినేది లోపలికి పోయేది చూస్తాడు, కానీ పిల్లగాడు వాడు ఎడిక్ట్ కాదండి. రేపు ఇవాళ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నాడు. వాడు ఏడవని ఒకసారి ఏడుస్తారు, 2 సార్లు ఏడుస్తారు, దౌడలు వలగొట్టాలి. అలా లేకుండా ఇవాళ సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళకి అలా పిల్లలు పుడితే హైటెక్ మంచిగా ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి పని చేసుకునేటప్పుడు ఫోన్లు గేమ్లు ఆడుతుంటాయి. వాడు ఇలా గేమ్లు ఆడితే రేపు ఇంకొకటి చూస్తాడు. అసలు కోవిడ్ తర్వాత ఈ అడ్డమైన ఫోన్లు వచ్చి ఈ ఆన్లైన్ దగ్గర ఇట్లా అయిపోతుంది. మేడం ఇంకొకటి మేడం, తల్లిదండ్రులు ఇల్లీగల్ అఫైర్స్ కూడా పిల్లల్ని వదిలిపెట్టేశారు గాలికి. వాస్తవంగా మాట్లాడుకుంటే మొన్న ఒక కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చారు మేడం. పిల్లలు ఆమె దగ్గరకు వచ్చి మా అమ్మ ఇంకొకరితో తిరుగుతుంది, మా నాన్న ఇంకో దాంతో తిరుగుతున్నాడు, మాకెవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ఆంటీ, మీకు వచ్చి చెప్పుకుంటున్నాం అంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఈ రోజు నిజంగా నాశనం అయిపోయి ఈ స్థితికి వచ్చిందంటే 90% తల్లిదండ్రులు అయిపోయారు మేడం. ఫస్ట్ నుంచి మాట్లాడింది అదేనండి. తల్లిదండ్రుల పెంపకం అనేది చాలా ముఖ్యము. నేను అనేది ఏంటంటే, మన గతంలో మాట్లాడుకున్నది, ఒకరు సంపాదించండి, ఒకరు ఇంట్లో ఉండండి. మీ పిల్లల స్కూల్ నుంచి మీ స్కూల్ గ్రామీణ ప్రాంతాలలో పిల్లలేమో ఇట్లా గంజాయి ముట్ట అండి, మొత్తం గంజాయి, నాటుసారా గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాడు ఇంత స్టైల్గా వచ్చాడండి. వాడు ఎంత అసలు సినీ దాంట్లోనంట మొత్తము. వాడు బైక్ కొనాలి, మంచిగా ఓవర్ నైట్ వేరే అది కావాలని. ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా వాడికి? వాడి జీవితం వీళ్ళు ఏం సాధించాడండి? జీవితం మొత్తం మచ్చనే కదా వాడు బయటకు వస్తాడు. ఒకవేళ వచ్చిన వాడికి ఏమైనా భవిష్యత్తు ఉంటుందా విద్యార్థికి? అందుకే మనం ఏమంటాం, చిన్న పిల్లల ముందు ఏది చేసినా కూడా గమనిస్తారు. పిల్లలది మన సైకాలజీ అనేది 10th నుంచి ఇంటర్మీడియట్ లో సైకాలజీ ఎట్లుంటది అంటే, మనం ప్రేమతో చెప్పాలి. టీచర్ ప్రేమతో చెప్పినా కూడా
కఠినంగా చెప్పినా కూడా ఆమెలో ప్రేమనే ఉంటదండి. ఎందుకంటే ఆ పిల్లోడు నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఇవాళ ఒక తల్లిదండ్రుల మీద కన్నా ఎక్కువ ఒక టీచర్ మీద గౌరవించడం వాళ్ళు ఎక్కువ ఉంటారు. మా అమ్మ మా నాన్న కొట్టింది అని చెప్పేసి టీచర్లకు వచ్చి చెప్పుకునే పిల్లలను చూసినాం, ముద్ద అనిపించింది. కానీ ఇవాళ నేను మాత్రం ముమ్మాటికి అత్తె కారణం తల్లిదండ్రులు కూడా శిక్ష పడాలి. పడకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు అన్నారు కదా, మన బైక్ కొనిస్తే 18 ఏళ్ళు నిండకు 20 కదా, నిన్నకు మీకు బైక్ కొనిస్తే హెల్మెట్ లేకపోతే తల్లిదండ్రులు ఇప్పుడు పిలుస్తున్నారు కదా, కోర్టుకు పిలుస్తున్నారు. అట్లా పిలవాలి, వాళ్ళప్పుడు శిక్ష పడాలి. నీ పిల్లలు ఘనంగా అయిపోదు, దేశం మీద వదిలేస్తే ఎట్లా? ఇవాళ సమాజం ఎవరి బాధ్యత వహించాలి? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకొకటి అండి, రాజకీయ వ్యవస్థ కూడా ఎట్లా తయారైంది తెలుసా? రాజకీయ వ్యవస్థ ఇలాంటి మట్టాలు జరిగినప్పుడు ఎవడెవడు ఫోన్ చేస్తాడు, మనవాడే వీడని వదిలేస్తాడు. రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకులు కూడా పట్టించుకోకూడదండి ఇలాంటి విషయాలలో సహకరించాలి. సో రాజకీయ నాయకులకి ఇక్కడ, గవర్నమెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ బాధ్యత ఉంది. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి తల్లిదండ్రులు మెయిన్, తర్వాత వాళ్ళందరూ సెకండరీ. ఇవాళ మా పిల్లోడు అనేది వాడు ఊళ్ళో సర్పంచ్ ఎంపీటీసీ కూడా ఉంటాడు, ఫోన్ చేపిస్తారు, ఇది కాదంటారు అది కాదంటారు. అసలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ ఫోన్ తీసినాం దన్నాను ఫస్ట్, అప్పుడు అంతగానే సిగ్గురాదు నా కొడుకులకు. ఏంటండి ఇలా ఎంత చక్కగా ఉంది, ఎంతమంది విద్యార్థులు తీర్చిదిద్దింది. ఇలా ఇంకా మిగతా టీచర్స్ అందరూ పిల్లలు ఏ పేపర్ పట్టినా హెడ్ లైన్స్ ఇయే మేడం, అసలుకి మొత్తం పెద్ద పెద్ద హెడ్ లైన్స్ ఈ రోజు పేపర్లలో. ఇంత దారుణంగా ఉంటారా? ఎందుకు ఇంకా ఇలా గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలు చదవండి, పాఠాలు చెప్పాలి సక్కనాకండ్రా మీరు ఏమైనా చదవండి అని వాళ్ళు గాలి కొదిలేస్తే వ్యవస్థ ఎట్లా తయారవుతుంది చెప్పండి? నాకు అదే బాధ ఇస్తుంది. ఇలా ఒకప్పుడు అండి ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలని, ఇప్పుడు సిగ్గుగా తెచ్చుకోండి తల్లిదండ్రులారా. ఇవాళ సోషల్ మీడియాని పిలుస్తారు కదా, యూట్యూబ్ లో పెడతారు కదా, మా పిల్లగాని కొట్టింది, కొట్టకుండా చదువు ఎట్టొస్తుంది అండి? సరే ఎక్కడో ఒక దగ్గర కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఆయిలు ఎవరో ఉంటే ఏదో జరుగుండొచ్చు, కానీ ఇలాంటి పిల్లల్ని మందలించకపోతే. కానీ పశ్చాత్తాపం వస్తుందండి వీళ్ళకి అసలుకి, అంటే అంటాం కానీ సమాజం మొత్తం ఇప్పుడు నాయకులు చెప్తున్నారు పిల్లల్ని కనండి, ముగ్గురిని కానండి, నలుగురిని కానండి. నిజంగా కనమని చెప్తున్నారు, జనాభాను పెంచమని చెప్తున్నారు. బట్ ఉన్న జనాభానే డిసిప్లిన్ లేదు, క్యారెక్టర్ లేదు, కల్చర్ లేదు. మరి నిజంగా ఇంతమంది జనాభా పెరిగేటప్పుడు ఇటువంటి తప్పులు చేసేవాడికి నిజంగా ఎందుకు శిక్షలు కఠినంగా లేవు అసలుకి? వీడు రేపు వచ్చిన తర్వాత ఇంకొక సంప్రదాయం ఉంటుందా? మైనర్ అని చెప్పేసి వాడికి మైనర్, ఇప్పుడు ఆవిడ బటర్ చేసింది మైనర్ ఏముందిగా. ఇంకొకటి అండి, దరిద్రమైన చట్టాలు ఏంటంటే సహజీవనం అనేది సుప్రీంకోర్టు ఇవ్వడము, మళ్ళీ ఇక్కడ ఇలా సహజీవనాలు చేస్తుందనేమో మళ్ళీ ఇక్కడ పోలీసు వాళ్ళేమో వాళ్ళ మీద కేసులు పెట్టడము. మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది అన్నాడు. ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్సే కదా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్సే కదా. ఇవాళ పిల్లలకి చట్టం మీద అవగాహన ఉందా? స్కూళ్ళల్లో పెట్టండి, పాఠాలలో పెట్టండి. మోరల్ సైన్స్ ఏది? అదే మోరల్ సైన్స్ ఎందుకు తీసేసింది గవర్నమెంట్? అసలుకి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తీసేసినాయండి మోరల్ సైన్స్ ఏది? ఒకటండి, హైదరాబాద్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, 7 లక్షలు 8 లక్షలు ఫీజులు ఎందుకు హైదరాబాద్ స్కూళ్ళల్లో? ఎందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తున్నారు? ఇప్పుడు విజయ్ ఉన్నాడు అక్కడ, విజయ్ ఏంటి స్కూల్ కి ఒక ఫుల్ ఇది ఇచ్చేసాడు, ఇంత ఫీజు కట్టించుకోవాలి, ఇంతకన్నా ఎక్కువ ఫీజులు కట్టించుకోకూడదని ఒకసారి. పిల్లలకి ఇది కూడా ఒకటండి, గ్రౌండ్ పిల్లలకి పాఠాలు చెప్పేది. ఇవాళ 8వ క్లాస్ పిల్లలకి 9వ క్లాస్ పిల్లలకి ప్రేమ గురించి, ప్రేమ వివాహాల గురించి, అత్తెన గురించి, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనే దాని గురించి క్లియర్ గా, క్లారిటీగా, క్రమశిక్షణతోని, సంస్కారంతోని పెంచాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ పైన. కొన్ని స్కూల్ పాఠశాలలో చెప్పండి, ఒక సబ్జెక్ట్ పెట్టండి, ఒక అవగాహన పెట్టండి. అవగాహన సదస్సు ఏం లేదండి, పొద్దున్న టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం స్నాక్స్ ఇస్తాం, కాసేపు పడుకో పెడతాం, ఇంటికాడ వదిలి పెడతాం. 8 లక్షలు ఫీజు జాయిన్ చేస్తావా లేదా? అదే గట్టిగా మాట్లాడావు అనుకో, నువ్వెవడి? గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది, ముఖ్యమంత్రులు మాకు పర్మిషన్ ఇచ్చారు. మీకు తెలుసా టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారో? యుఎస్ నుంచి వస్తారంట. యుఎస్ నుంచి రాకపోతే చదువుకోని, అందుకే చదువుకొని మీరు ఏం చేస్తున్నారు? ఈ 600 మార్కులు వచ్చినవాడు, 590 మార్కులు వచ్చినవాడు సంస్కారం లేకుండా ఎదకడానికి నువ్వు ఎంత చదువుకుంటేంది? వెనకటికి అందరు చదువుకోనే ఇలా వ్యవసాయం చేసిరండి. ఇలా వాళ్ళు ఎంత చక్కగా, ఏ ఇంజనీర్లు ఎవడు పని చేయలేడు రైతుల ముందర, తెలుసా? వాళ్ళకి ఎంత సంస్కారం ఉంటుంది. ఇప్పుడు పోరలు ఎవరికన్నా నమస్తే పెడతారండి, ఎవరు కాలు మొక్కుతారా అండి? ఎవరికన్నా హగ్గు. కొడుకులు అసలు ఇంత ఘోరంగా తయారైపోయిందండి. ఆడపిల్లలు అట్టినే ఉన్నారు, మగ పోరలు అట్టినే ఉన్నారు. తల్లిదండ్రులకు బుద్ధి లేకపోతే ఏముందండి? తల్లిదండ్రులు గట్టిగా ఏమన్నా అన్నారనుకో, లాస్ట్ అంపకాయ కొడుతూ తల్లిదండ్రులు నీళ్ళు. పిల్లలు చెప్పేటట్టు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వింటున్నారు. మీరు ఎంత ఘోరంగానే. దీనికి అన్నిటికీ అడ్డమైన సినిమాలు. ఆ సినిమాలలో ఈ రౌడీ ఒక హీరో ఉంటాడు, ఆ హీరో అన్ని అడ్డమైన, మొత్తం వాడు గడ్డం పెంచుకుంటాడు, వాడు దాదాగిరి చేస్తాడు, వాడు అన్ని వేస్తాడు, గంజాయి తాగుతాడు, అన్ని చేస్తాడు. ఏదో ఒక మంచి పని చేసి హీరో అయిపోతాడు. లాస్ట్ కు వాడిని మాపేది. అంటే 30 ఏళ్ళు మారనోడు అప్పుడు మారతాడా అండి? అంటే ఇవన్నీ సినిమా ప్రభావం అనేది వాడు అదే చెప్తున్నాడు. మేము అందులో చూసినాం,
ఒక హీరో లాగా చూసినాం మేము. అది మేము దాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నాం, ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నాం మేము. అదాన్ని మరి ఇక్కడ ప్రతిది ఇంకా లోతుగా విచారించాలి ఇది. ఎందుకంటే ఎవరి దగ్గర సెల్ ఫోన్ అమ్మారు, ఎవరి దగ్గర వీళ్ళు డబ్బులు, వాడి దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టిన ఎక్కడి నుంచి వచ్చినాయని ఆరదీయరండి. వాడు చూడు చంపిన తర్వాత 6 రోజులు సంతాప దినాలు అయిపోయిన తర్వాత స్కూల్లో మళ్ళా ఏం తెలియనట్టు పోయేసి సంతాప దినంలో పాల్గొన్నాడంటే వాడు ఎంత నాలెడ్జ్ అండి. 16 సంవత్సరాల పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు. ఇంత మళ్ళా పౌరులకు ఏం తెలియదు, మైనార్టీ తీరలేదండి, వాళ్ళకి పెళ్లి చేయొద్దండి, వాళ్ళకి ఏం తెలియదు, ఇవేమి ఇట్లా చంపాలి, ఇవన్నీ చెయ్యాలి. చిన్నపిల్లలు వాళ్ళ చిన్నపిల్లల అంత లేదండి. ఇవాళ సహనం ఎప్పుడు తెలుసుకుంటారంటే మినిమం ఒక 28 years, 25, 26 years తర్వాత రియలైజేషన్ అవుతారు. రియలైజేషన్ జీవితం సంకనాకిపోతుంది. ఇది తల్లిదండ్రులు పొద్దున్న లేస్తే చెప్పి సావండి మీ పోరలకు. ఆ పోరలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి, వాళ్ళ కదలికలు చెక్ చేయండి. వాళ్ళకి ఇంత మంచిగా పెట్టేసి కుంభాలు పోసినట్టు పోసి బాక్సులలో పెట్టి వాళ్ళకి ఫీజులు కట్టేసి బైకులు కొనిచ్చేసి మొత్తం మీరు మీ కష్టం అంతా దారదత్తం చేయడం కాదు, క్రమశిక్షణతో పెంచాలి. మీరు మార్కులు తగలవేడా, మీ పక్కింటి పోరలు ఏ పోరలతో వాడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఏ పొలతో చేస్తున్నాడు, దేనితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, వాడు కదలికండి. స్కూళ్ళలో పోయి అడగండి, పిల్లగాడు కరెక్ట్ వస్తున్నాడు, వాడు బాధ అవుతున్నాడు, పంపిస్తున్నాం అయిపోయిందండి. మేము పెద్ద శ్రీ చైతన్య నారాయణ ఎందుకు చదువులే, సంస్కారం చదువులు మీ దిమ్మదియ్యా. ఇలా తల్లిదండ్రుల వల్లనే ఇవంతా సర్వనాశనం అవుతుంది వ్యవస్థ. అందరు కాదండి, కొంతమంది వల్లనే. అందరినీ మనం జడ్జ్ చేయలేం, అందరు జాగ్రత్తగానే ఉన్నారు పిల్లల విషయంలో. ఇవాళ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పిల్లలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పిల్లల స్కూల్లో దింపి తోలుకొచ్చుకొని వాళ్ళు జాగ్రత్తగా పెంచుతున్నారు. 70%, 60% ఓకే, 40% వాళ్ళ వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేదంటారు. చదువు హైదరాబాద్ వేస్తే ఈ రకంగా తయారవుతారు. గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటేనేమో పిల్లలు ఇట్లా తయారైపోతారు. మొబైల్స్ ఎందుకంటే పొరకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 16 సంవత్సరాల పిల్లలకు మొబైల్ ఇవ్వద్దండి. ఆ చట్టం రావాలి. ఎవరి చేతిలో 16 సంవత్సరాల చేతిలో ఫోన్ కనిపించిందనుకో గతం వానికి శిక్ష అంతే, ఇంకొకటి చెయ్యడు. శిక్షలు కఠినంగా ఉంటేనే వ్యవస్థ మారుతుంది. ఎవరిని అంటామండి ఇందులో? ఏ తల్లిదండ్రులను మారుస్తాము, ఎవరిని మారుస్తాము, ఎవరిని మా ఇష్టం అండి, మా స్వేచ్ఛ. మొన్న లేదా ఇప్పుకొని రోజు మా ఇష్టం ఇప్పుకుంటూ నీ చూసుతూ లేకపోలేదు అని చెప్తారు. ఎవడు బాధ్యుడండి ఈడ? ఎవడు ఇలా వాళ్ళ బాబుకి ఎవడు తల్లి లేదు, ఆయన భార్య కంటే ఆయన భర్త కంటే ఇంకో పిల్లం వస్తుంది, కానీ ఆ జ్ఞాపకాలు మర్చిపోతారండి. ఎంత బాధ, చెయ్యని తప్పుకో ఇంత ఘోరమా? ఆమె చేసిన తప్పేంది అంటే మీరు బాగుపడని చెప్పినంత చంపుతారా? మీరందరూ అనుకుంటుండొచ్చు ఒక ఆడవాళ్ళను, నిజంగా చెప్తున్నాను కదా, ఆడవాళ్ళు ఎంత బలిపశులు అవుతున్నారంటే ముక్కు పచ్చరారని లేడీ ఇవాళ ఒక ప్రిన్సిపాల్ ఎంత విలవిలలాడుతుండొచ్చు అని. 27 కట్టుపోట్లు అంటే అంత ఖర్చేంద్రా మీకు? నాకు అర్థం కాదు. చదవండిరా అని చెప్తే చదువుకోండి బాగుపడమంటే చెప్తారా? అయ్యా మీరే తర్వాత ప్రత్యాతాపడతారా? ఇయాల ఒక కన్న తల్లి లాంటిది, పిల్లలు 10th క్లాస్, ఆమె కూడా ఒక బాబు ఉన్నాడంట, మంచి ఫ్యామిలీ అంట, చాలా మంచిదంట. ఆమె చాలా మంది ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్తున్నారు కదా. మోస్ట్లీగా ఒక ప్రిన్సిపాల్ దాంట్లో చాలా మంది ఓపికనే ఉంటది. 25 సంవత్సరాలు బాబానే సంబోధిస్తుందంట ఉంటారు. మరి అదేనంట ఆ క్లూతోనే చూడండి, వాళ్ళ చిన్నమ్మ ఫోన్ మాట్లాడడం వల్ల బాబు అన్నప్పుడు ఆమె కూడా చాలా తెలివి కలదండి వాళ్ళ చిన్నమ్మ. అది దొరకకపోతే ఇలా పరిస్థితి చాలా ఆదాయపోయి. చూడండి వాడు ఎంత ఈజీగా బట్టలు మారడం అనేది 20 నిమిషాల పని కానీ డబ్బులు తీసుకోవడము, ఆ బట్టలు ఆడ పడేయడము, వాడు మళ్ళీ యూనిఫామ్ వేసుకోవడం. అంటే ఒక మల్లెపూ వాసన చూసి పక్కన పడేసినంత విలువ ఒక ప్రాణం. ఈ రోజు ఇది మనం అందరం సిగ్గుపడాలి. ఎవరికైనా జరగవచ్చు. మీరు అనుకుంటున్నారా? ఇవాళ మన కదలికలు ఇప్పుడు ఇవాళ ఎవరు ఇళ్ళ పనిచేసేవాళ్ళు కావచ్చు, మన చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు, తెలియనోడు ఓడొచ్చి ఏం చంపడు, తెలిసినోడే చంపుతాడు. ఎవరిని మనం ఇప్పుడు పనులను పెట్టుకోలేక ఉండలేము, పక్కలతో మాట్లాడక ఉండలేము. మనం అనేది ప్రాణ జీవులం కదండి, మనం చల్ల జీవులం. మనం అందరం ఒకరి మీద ఒకటి డిపెండ్ కావాల్సిందే కదా. మరి ఇవన్నీ అన్నప్పుడు మనం ఎందుకు ఇది బాత్రూమ్ పేపర్లో రాసుకుంటారు, టీవీలలో మాట్లాడుతూ అయిపోతుంది 2 రోజులు అంతే. దీని సొల్యూషన్ సో చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా చాలా వరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని స్టార్ట్ చేస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. అక్కడ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దీనికి నాంది పలికింది. అతనే మోడల్ స్కూల్స్ అనేది చేయాలని మొత్తం. అంటే గవర్నమెంట్ స్కూల్ లుక్ కనిపించకూడదు, అంటే ఒక స్కూల్ కి పిల్లోడు వస్తున్నాడంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను ఒక ఫీల్ రావాలని చెప్పారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళది ఫేస్ రీడింగ్ పిల్లలకు కూడా మంచిగా ఉంది. అంటే 7-8 లక్షలు కట్టే స్కూల్ ఎలా ఉందో లుక్, ఇంటిగ్రేటెడ్ రేవంత్ రెడ్డి గారు పెట్టిన స్కూల్ సేమ్ అదే ఉంది. సేమ్ అలాగే ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, పిల్లలకి నాణ్యత అంటున్నారు. ఈ కొంతమంది ఏమో
నేను అనేది ఏంటంటే ఇలాంటి విషయాలలో అన్ని ప్రతిపక్షాలను కూడా ఎంకరేజ్ చేయాలి. అవును, ఈ ప్రతి రాజకీయాలు చేయొద్దండి. జాయిన్ చేయొచ్చు గవర్నమెంట్ స్కూల్స్, ఇప్పుడు అంత బాగున్నాయి. బాగుంది. అండ్ ఇంకొకటి లోకేష్ గారండి, ఇప్పుడు ఆయన మోడల్ స్కూల్స్ పెట్టే అది ప్రతిపాదన తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, బాగా చేశాడు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు లోకేష్ వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఎవరైతే డిఎస్సి మొన్న ఇష్యూ అయిందో ఆ తర్వాత గవర్నమెంట్ టీచర్స్ 20 సంవత్సరాల నుంచి చేస్తున్న టీచర్ కూడా ఎగ్జామ్స్ పెట్టాడు. ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అది, ఇప్పుడు వీళ్ళని కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. 5 times ఛాన్స్ ఇస్తుంది. అతను పాస్ అవ్వలేదు అనుకో అంతే, ప్యాకప్. అంతే. పిల్లల భవిష్యత్తు కదండి ఇది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. పిల్లల భవిష్యత్తు ఒకటి. దయచేసి మీరు కూడా ప్రేక్షకులారా మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ రాజకీయాలు చెప్తున్నామని నేను కాదు. ఏ గవర్నమెంట్ విద్యా వ్యవస్థని మంచి మంచి అభివృద్ధి దశలో నడవాలి. మనకు పథకాలు మనకి ఏం వస్తున్నాయా, ఈ బంధు వస్తుందా ఆ బంధు వస్తుంది కానీ మనం కాపాడుకోవాలి. మన పిల్లాడు మంచిగా చదివితే అన్ని పథకాలు మనకే వస్తాయండి. ఎవడు పెట్టక్కర్లేదు మనకి. మన పిల్లాడు పెరిగి పెద్ద వాడు మంచి చదువుకోవాలి. ఏ ఆస్తులు కాదు, ఆస్తులు అమ్మి పిల్లల్ని విదేశాలకు ఎందుకు పంపిస్తున్నాం? మనం మంచి చదువుకోవాలి, మంచిగా బాగుపడాలి. నేను అనేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా విద్యా సంస్థల మీద 100% వాళ్ళు మన నిర్లక్ష్యం చేయకూడదు. అవును, వాళ్ళని ఎందుకంటే అది ఇవాళ రేపటి ఇవాళ ఫస్ట్ మోరల్ సైన్స్ పెట్టాలి మేడం. 100% పెట్టాలి. క్యారెక్టర్, ఎథిక్స్, మోరల్స్ పిల్లలకు నేర్పించాలి. తర్వాత చదువు. ఇవి ఉంటే వాడు ఎక్కడైనా బాగుపడతాడు. ఇవన్నీ లేకుండా మార్క్స్ 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 మార్క్స్. చెప్పినా కదండి, మార్కుల మీద ఉన్న శ్రద్ధ సంస్కారం మీద పెట్టండి, అప్పుడు పిల్లలు బాగుపడతారు. నీ బిడ్డ ఏం చేస్తుంది, నీ కొడుకు చదువుకున్నాడా, నీ కొడుకు ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చే తర్వాత సంగతి. నీ కొడుకు సంస్కారం ఉందా, నీ బిడ్డకు సంస్కారం ఉందా? నీ బిడ్డకి ఇంత సంస్కారం ఉంటే అక్కగారి ఇంత సంస్కారం కరెక్ట్ చేస్తుంది. నీ కొడుకు ఇలా మంచిగా చూసుకుంటేనే వచ్చిన పిల్లాన్ని మంచిగా చూసుకుంటాడు. మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటది. ఇలా కన్న తల్లిగా లాగా చెప్తున్నా నేను, ఇవన్నీ విమర్శించడానికి కాదు. అది మనం లేకుంటే అలాంటి పిల్లల్ని మన పిల్లలు మనకే మారలేదనుకోండి, వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. పిల్లల్ని కొట్టమని నేను చెప్పట్లేదండి. పిల్లల్ని బుజ్జగించాలి, మంచిగా చెప్పుకోవాలి, మారే వరకు ప్రయత్నం చేయాలి. ఎవడు పుట్టుకతో చెడ్డోడు కాదు, పరిస్థితుల ప్రభావం వల్లే చెడ్డోడు అవుతాడు. కాబట్టి పరిస్థితుల ప్రభావం వల్ల పిల్లల ముందర ఫస్ట్ మనకు కూడా అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తే బాగుంటుంది. పిల్లోడు ఇప్పుడు మైనస్ ఏం మాట్లాడుతామా, ఇప్పుడు ప్రతి పిల్లోడు చిన్న విషయం కూడా గమనిస్తారండి. గ్రాసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఇవాళ అదే కదా, అంత చేయాలంటే ఇట్లా దడ వస్తుందండి. అది చదువుతుంటేనే ఇట్లా దడ పుడుతుంది. వాడికి ఎంత ధైర్యం ఉండాలండి. ఎంత ధైర్యం ఉంటే వాడు చంపుతాడండి. 20 అంత పాపం ఏం చేసింది, 27 కత్తిపోట్లు పడవడానికి అంత క్రైమ్ ఏం చేసింది. ఎంత వింటుంటేనే ఇట్లా వస్తున్నాయి భుజమంది. ప్రతి ఇంట్లో న్యూస్ మీద కానీ అదే. అసలు ఏంటండి ఇప్పుడు ఆడవాళ్ళు అసలు ఎవరిని నమ్మలేము. డోర్ దిద్దామంటే భయం అవుతుంది. ఎవడొస్తాడో ఏంటి ఎత్తాడో. ఎందుకంటే ఇప్పుడు మనం 10 మందితో మాట్లాడుతున్నప్పుడు ఎవరికో ఒకటి విరోధంగా ఉంటేనే మాట్లాడతాం. ఇంత పరిస్థితి అండి. కాబట్టి దయచేసి అండి గవర్నమెంట్లో చట్టాలలో మార్పులు రావాలి. మోరల్ సైన్స్ అనేది సైన్స్ అవగాహన సదస్సులు, ఆడపిల్లలకి చట్టాలతోని ఎట్లా ఉండాలి, చట్టాల మీద ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం డెఫినెట్ గా ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10th క్లాస్ హై స్కూళ్ళల్లో మీరు వారానికి ఒక్కసారి అన్న అవగాహన సదస్సు పెట్టించండి. మహిళా కానిస్టేబుల్స్ తోనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లతోనో మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. చట్టాల మీద చట్టంలో అంటే ఈ నేరం చేస్తే దీనికి ఇంతవరకు ఉంటుందని ఒక అవగాహన అనేది లా చదువుకోక్కర్లేదు. మినిమం గా పిల్లలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇలా భవిష్యత్తు ఏమవుతుంది, జైలు శిక్ష అయిన తర్వాత ఫర్దర్ భవిష్యత్తు ఏమవుతుంది అనేది. మొన్న ఒక హైకోర్టు అడ్వకేట్ అంటున్నారు మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లా చేయాలి అన్నాడు. ఎందుకండి అన్న, ఫ్యూచర్ లో ఎవరి కేసు వాడు వాదించుకునే కేసులు వస్తాయండి. ఇంకా లాయర్లకు అంత పని ఉంటుంది. మొన్న నేను అదే చెప్పాను కదా, ఒక వస్త్రధారణ విషయంలో నన్ను కేసు టేకప్ చేసినప్పుడు నేను అదే చెప్పాను. నా కేసు నేను వాదించుకుంటా అన్నా. ఎందుకు వాదించుకుంటానా, వాళ్ళు అలా చేశారండి, నేను ఇలా మాట్లాడాలి. చెప్పండి, మీరు దానికి ఆన్సర్ చెప్పండి అంటారు. ఇంకో అడ్వకేట్ డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం నాకేముంది. మాట్లాడక లా చదవకపోయినా సంస్కారం తెలుసుకుంటే ఒక వ్యక్తిని చదవాలి. సమాజాన్ని చదివినాం అనుకోండి అందరు అడ్వకేట్లు అవుతారు. బుక్కులు చూసినంత మాత్రాన ఇవాళ పశువులు ఏ బుక్కులు చదువుతున్నాయండి. ఎవరింటికి వాళ్ళు సాయంత్రం అయితే గేదెలు ఇంటికి వస్తలేవా, కోళ్ళు మొత్తం పొద్దునంతా తిరిగేసి వస్తాయి. ఎవరింటి ఆ కోళ్ళ గుళ్ళకి రావట్లేదా? సంస్కారం అండి, మనుషులు లేదా సంస్కారం లేదు. వాళ్ళకి ఎక్కడుంది ఇంగిత జ్ఞానం? ఎక్కడుంది? ఎవరు కొంపల్లో దూరదామని చూస్తాయి, మన కొంపకి రారు. ఏమైతుంది, వీళ్ళ ఇంట్లో ఇది అయిపోయింది, వాళ్ళ ఇంట్లో అయింది. ఊర్లో పెద్ద మనుషులు కూడా కదలికలు గమనించండి.
సీసీ కెమెరాలు ఎక్కువగా పెట్టండి, గమనించండి, మీ ఊరిని మీరు కాపాడుకోండి, మీ కాలనీ మీరు కాపాడుకోండి, మీ అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు ఉండాలి, మీ అపార్ట్మెంట్ లో పిల్లలు ఎట్లా ఉన్నారని కదలికలు ఉండాలి, అక్కడ పెట్టుకున్న వాచ్మెన్ కానివ్వండి, వాచ్మెన్ ఎలాంటి వాడు అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ఇక పిల్లలు ఇద్దరిని ఇంటి దగ్గర వదిలేసిపోతే గేటెడ్ కమ్యూనిటీలో అడ్డమైన వాళ్ళు ఇవాళ వాచ్మెన్ లాగా కొంతమంది చేరిపోయి మొన్న చూసాను అదే వాచ్మెన్ గా ఉండే చిన్న పిల్లను అత్యాచారం చేసి పైకి కామోల కిందికి ఎత్తేసారా. అంటే నేను అనేది ఏంటంటే ఇది గమనించండి, 10 రూపాయల పైన నష్టం లేదు. మనం నిమ్మల ఉరికూరికి పాలు తాగండి, నిలబడి నీళ్ళు తాగండి. మీ పిల్లల భద్రత మీకు రక్షణ తప్ప మీరు కనీస బాధ్యత లేకుండా పోతే సమాజాన్ని ఎవరు కాపాడలేదని చెప్పేసి మాత్రం నేను ఇలా పేరెంట్స్ కి చెప్తున్నాను, ఇలా సమాజానికి చెప్తున్నాను. బాధగా ఉంటుంది, డిస్కషన్ చేయడం కూడా ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితిలో మనకున్న అవగాహన పరంగా పిల్లల్ని మనం కనడం కాదు ముఖ్యం, వాళ్ళు పెంచి పోషించి వాళ్ళని ఒక మంచి తీర్చిదిద్దాల్సిన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు తల్లిదండ్రులనే ఉంది. కాబట్టి తల్లిదండ్రులలో మీరు జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. అండ్ మళ్ళీ చెప్తున్నాము, సమాజం కాదు మారాల్సింది, ఇంట్లో ఉన్న మనుషులు. మన ఇంట్లో ఉన్న నలుగురిలో ఒక్కడి మారినా, ఇద్దరు మారినా మొత్తం సమాజమే మారుతుంది. సమాజంలో జరుగుతున్న తప్పులన్నిటికీ మమ్మల్ని ఎందుకు రుద్దుతారు మీరు, మా గురించి ఎందుకు మాట్లాడతారు, మేము మంచోళ్ళమే కదా అనుకునే 10% మందికి నిజంగా ఆ 90% మారితే సమాజం ఎట్లానే ఉంటుంది. 10% మంచిగానే ఉన్నారు, కానీ మిమ్మల్ని ఉద్దేశించి కాదు. కానీ మాట్లాడే టాపిక్స్ ఇవన్నీ. ఒక ప్రిన్సిపాల్ని ఇంత దారుణంగా చంపారు, తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, లవర్ కోసం మొత్తం హస్బెండ్లను చంపుతున్నారు, పిల్లల్ని గొంతు నిమిని చంపేస్తున్నారు. ఎటుపోతుంది ఈ సమాజం ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మేడం చెప్పినట్లుగా చుట్టుపక్కల ఒక్కసారి మన పరిసర ప్రాంతాలలో కొత్తగా ఎవరు వచ్చినా, లేకపోతే పిల్లల్ని పంపించేటప్పుడైనా, లేకపోతే పిల్లలు మన ఇంట్లోకి వచ్చేటప్పుడైనా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ మంచిదా కాదా, నిజంగా ఫోన్లో ఆడుతున్నారు, ఫోన్లో ఆడితే నెంబర్స్ ఏమున్నాయి, వీడియోలు ఏం చూస్తున్నారు, దరిద్రపు వీడియోలు చూసి నిజంగా పిల్లలు అడిక్ట్ అయిపోయారు. నైట్ 12 అయితే డోర్లు వేసుకుంటున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు కూడా. ఎందుకు డోర్లు వేసుకొని నిద్రపోతున్నారు, లోపల ఏం జరుగుతుంది, ఏమి చాలా 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 ఒకసారి మీరు ఆలోచించుకోండి. తల్లిదండ్రులుగా మాకు డిస్టర్బెన్స్ లేదులే, మేము హ్యాపీగా నిద్రపోవచ్చు, ఇవన్నీ పెట్టుకోవద్దు. పిల్లల్ని 18, 19 వచ్చే వరకు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాడు నిజంగా సమాజంలో మంచివాడుగా ఉంటాడు. ఆ టీనేజ్ అయిపోయే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఈరోజు ప్రిన్సిపాల్ని చంపారు అంటే అతి దారుణంగా 28 కట్టిపోట్లు. ఆ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లగాడు ఎంత తప్పుదోవ పడ్డాడు, మీరు నిజంగా దాన్ని ఎందుకు గమనించలేకపోయారు నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ లాంటి సిటీ కూడా కాదు ఇది, నల్గొండ జిల్లాలో ఇది. మరి ప్లీజ్ సమాజం మారండి, సమాజం మేల్కొనండి నేను చెప్పట్లేదు, ఇంకా మనుషులు మారండి. ఫస్ట్ మనుషులు మారితే మొత్తం మారుతుంది సమాజం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.